దాదాపు నెల రోజుల తర్వాత బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. సుదీర్ఘమైన ప్రెస్ మీట్, దాదాపు 2 గంటల 15 నిమిషాల పైన ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ 2 గంటల 15 నిమిషాల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని నేను కదిలించాను అంటూ ఆయన చివరిలో చేసిన వ్యాఖ్యలు, మరీ ముఖ్యంగా రైతుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? రైతుల గురించి అంటే రైతుల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అలాగే మొక్కజొన్న రైతుల్ని బాగా మోసం చేసేసాడు, మామిళ్లపల్లి రైతులకి నేను అండగా ఉంటాను, వాళ్ళ తరపున పోరాడతాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఆయన నిలబడ్డాడు రైతుల గురించి. ఆయన రైతు పక్షపాతం అని చెప్పుకుంటున్నాడు. అంటే బెంచి వేసి పట్టగట్టుకొని రైతులను ఒకసాటికి రమ్మని అది పరామర్శించడం అంటే 5 ఏళ్ళ నుంచి అందరు చూశారండి రైతుల్ని ఎవరిని ఎట్ట చేస్తారని. ఒక పట్ట కట్టుకొని అందరిని రైతులు మొత్తాన్ని ఆయన దగ్గరకి క్యూలో తీసుకొచ్చి పరామర్శించడం అది పరామర్శించడం అంటే అప్పుడంటే సెక్యూరిటీ ప్రాబ్లం ఉందండి. ఏం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది? చంద్రబాబు నాయుడు కూడా ప్రాబ్లం ఉందిగా. 2 కార్లతో పోతున్నాడు, ఆయనకి ఏం భయం ఉంది? ఆయనకి లేని భయం నీకెందుకు? నేను 151 సీట్లు ఇచ్చారు, నీకెందుకు భయం? ఏందో బెంచి మీద నిలబడి వరసను రండి అబ్బాయి నేను పరామర్శించాను ఫోటో తీసుకుంటే సరిపోయిద్దా? అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక 2 గంటల 15 నిమిషాల ప్రెస్ మీట్ లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం ఎలా చూడాలంటారు? ఈ మావిగన్ గురించి కనుక ఎవరైనా నిద్ర లేపి చంద్రబాబు నాయుడు గారికి చెబితే గుండెకి చచ్చిపోతాడు ఆయన అంటూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. ఆ వ్యాఖ్యను ఎలా చూడాలంటారు? పథకాలు మొత్తం రన్నింగ్ అవుతున్నాయి, బస్సులు అన్ని ఇచ్చినాయి, అన్ని రన్నింగ్ అవుతున్నాయి, సబ్జెక్ట్ లేదు, ఏదో టాపిక్ వాడాలి కాబట్టి ఏదో ఒకటి పిచ్చి ఏదో ఒకటి మాట్లాడితే అదే పోతా ఉంటుంది. సబ్జెక్ట్ లేనప్పుడు ఏం మాట్లాడతారు? అంటే ఈ మావిగన్ గురించి మళ్ళీ ఎందుకు లేపుతున్నారు? అసలుకి ఆ పేరు చెబితేనే చంద్రబాబు నాయుడు గారు వణికిపోతున్నారంట, భయపడిపోతున్నారంట. నిజమేనా ఇదంతా? ఇప్పుడు రాజధానికి నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి, పనులు జరుగుతున్నాయి, ఏదో ఒకటి లేపాలి ఎలిగేషన్. లేకపోతే సబ్జెక్ట్ లేకపోతే మరి ప్రెస్ మీట్లు ఏం మాట్లాడతారు? లేకనే ఏదో మావిగనో ఇంకొకటో పనులు జరుగుతున్నాయి, మరి ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలిగా. సబ్జెక్ట్ లేకపోవటం ఏంటండి? మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయాను, నేను మా తాతగారిని కోల్పోయాను, మా తండ్రి గారిని కోల్పోయాను, మా బాబాయిని కోల్పోయాను. ఆ హయాంలో ఉంది చంద్రబాబు నాయుడే కదా. మా తండ్రి గారు చనిపోవడానికి 2 రోజుల ముందర కూడా నువ్వు ఎలా అసెంబ్లీకి వస్తావో చూస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు అసెంబ్లీ వేదిక. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే చేపించారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, సిబిఐలను వెనక్కి పంపించావు, వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు పోరాడారు. మా నాన్న చంపింది చిన్నాన్న చంపింది ఎవరు అని వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరే పోరాడారు. గవర్నమెంట్ అడ్డం పెట్టుకుని సిబిఐ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ కడప స్టేట్ దొక్కాలంటే భయపడ్డారు. ఎందుకు అవకాశం ఉంది కదా, నువ్వు సీఎంఏ మొత్తం తేల్చవచ్చు కదా. ఏముంది దాంట్లో? లాజిక్ అర్థమైపోతుంది కదా. చంద్రబాబు నాయుడు మీద వారికి ఏదో ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు మీద నెట్టం తప్పితే చంద్రబాబు నాయుడు గొడ్లే లేకపోదు ఏదో చెప్పడమే కదా. ముసలైనా మహా అయితే ఇంకొక 3 సంవత్సరాలు ఇదే చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి అంటున్నాడు కదా. మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడుకి గొడ్లే లేకపోతే ఆయనకి ఏదో ఎటకారంగా చెప్పడం తప్పితే అది ఆశాస్పదంగా ఉంటుంది. అది ఆయన అశ్విని ప్రోత్సహించే క్యాండిడేట్ కాదు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది, ఆయన గొడ్లే లేకపోతే ఆయన ప్రోత్సహించరు అనేది మీరు కొంచెం వెటకారంగా చెప్పారు, నేను ఒప్పుకుంటా దాన్ని. కానీ ఆయన అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు, ఇంకో 3 సంవత్సరాల్లో 80 ఏళ్ళు వచ్చేస్తాయి ఆయనకి, ఇదే చివరి ఎన్నికలు, తర్వాత అప్పుడు ఉంటుంది వాళ్ళకి సినిమా అంటున్నారు కదా. మరి సినిమా ఏముందిలే, తెలుగుదేశం పార్టీని జీరోగా చేస్తారన్నాడు, ఆ చివరికి ఆయనకే ప్రతిపక్షం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది, ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదనుకున్నా బలమైన కేడర్ అండగా ఉంది. ఎవరు పని చేస్తే వాళ్ళనే గెలిపిస్తారు కదా. ఇవన్నీ బుస్కబుర్లు జీవితం నమ్మటానికి జనాలు పిచ్చోళ్ళు కాదండి, అసలు పొరపాటును కూడా కాదు. ఇది ఒకప్పుడు ఏదో కొట్టిందే కొట్టుడు టీవీలో పెట్టి కొడుతుంటే నమ్మటానికి జనం పిచ్చోళ్ళు ఏం కాదు. సబ్జెక్ట్ లేకుండా ఏదో మాట్లాడుకుంటే సరిపోద్దా? ఒక మాట మాట్లాడటానికి రీజన్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలండి. జనం చెబితే నమ్మాలిగా. మంగళవారం వచ్చారు, గురువారం ప్రెస్ మీట్ పెట్టారు, గురువారం సాయంత్రం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. ఎలా చూడాలంటారు? అసలు ఈ షెడ్యూల్ ఎలా చూడాలంటారు? కొడాలి నాని అన్నట్టు పదవి తీసి పీకేశారు,
పదవి లేనప్పుడు ఏం చేస్తాడండి? మధ్యలో కొడాలని ఎక్కడి నుంచి వచ్చాడు సార్? కొడాలని పాప ఆయన పక్కన ఉంటే మళ్ళీ ఆయన ఎందుకు లాగుతారు? కొడాలని చెప్పాడు కండి, మా పదవి పీకేశారు, ఇంక మాకేం పని ఉందని. మరి ఏముంది, అంటే ప్రతిపక్ష నాయుడు వచ్చినాడు, ఏదో కాసేపు మాట్లాడాలి కాబట్టి మాట్లాడి పోతాడు. ఏం పని ఉంది మరి ఈడ? కానీ ఇక్కడ అమరావతి గురించి దాదాపు సుదీర్ఘంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎండాకాలం సమావేశాలు అనేది అసెంబ్లీ మొదలు పెట్టబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈసారైనా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఇదే విధంగా మాట్లాడతారని ఆశించవచ్చు అంటారా? ఆయన ఎందుకు పోతాడు? ఏం సార్ ఇక్కడ 2.5 గంటలు మాట్లాడారు సార్, దగ్గర అక్కడికి వెళ్ళి మాట్లాడాలి కదా. ఆయనకి అదే అసెంబ్లీ అండి. మీడియా అసెంబ్లీ ఏందండి? అంటే నా ఇష్టం, నేను ప్రతిపక్షంలో ఉన్న రాజులాగా ఉండాలని నా వ్యవహారం. అంటే అంటేనే నా దగ్గర పిలుచుకోవాలంటారు. మరి అంతే. అంతేగాని ఇప్పుడు ఇక్కడ మాట్లాడి అమరావతి వేస్ట్ మావిగన్ బెస్ట్ అనే మాట ఆయన అసెంబ్లీకి వెళ్ళి చెప్పలేరు అంటారా? ఆయనకి అమరావతి పేరు రాకూడదనేగా నా సోప. ఎందుకు ఎందుకు? ఆయన క్రెడిట్ ఆయనకు రావాలి, అది చంద్రబాబు నాయుడు తెట్ట. ఇది 36వ నాడైనా ఇది చంద్రబాబు కట్టిన రాజధాని అంటారు కానీ నాది అనరుగా. ఆయన పేరు రాకూడదు అంటే ఆయనకు పేరు రాదనే ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఇదంతా చేస్తున్నాడు అంటారు. అంతేగా మరి. ఏ కంపెనీ వచ్చినా ఎవడు రేడు వస్తే నా కొనక నేను వచ్చి నిన్ను లాగే అవతలేస్తానంటాడు. ఆయన క్రెడిట్ కావాలి ముందల. నిన్న కూడా అంటున్నారు కదా, ఉచితార్థంగా 99 పైసలకు భూములు ఇచ్చి కంపెనీలకి అమరావతిలో మాత్రం వాళ్ళు 1000 కోట్లు దోచుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. సంవత్సరానికి ఎన్ని వేల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. కంపెనీలు లేకపోతే మళ్ళీ ఉద్యోగాలు ఎవరిస్తారండి? ఎవడిస్తారు చెప్పండి? కొన్ని వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. కంపెనీలు లేకపోతే ఉద్యోగాలు ఏడబే చేయాలి వీళ్ళందరూ? చెప్పు. మరి ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక మళ్ళీ జనాల్లోకి వస్తాను, జనాల తరపున పోరాటం చేస్తాను నేను అంటే, ముఖ్యంగా అమరావతి రైతుల తరపున పోరాటం చేస్తారంట, అమరావతి రైతులకు మద్దతు తెలుపుతారంట ఆయన, వాళ్ళ బాధల్లో పాలు పంచుకుంటారంట ఆయన. మరి 5 సంవత్సరాల నుంచి వాళ్ళ బాధలు ఎంత పాలు పంచుకున్న జనానికి తెలుసండి. మీడియా ఉంది, అందరూ చూశారు. వాళ్ళ బాధల్లో పాలు పంచుకున్నాడు, వాళ్ళని ఏం చేశాడు అన్నీ చూశారు కదా జనాలు. అమరావతి గురించి జనాలు ఈయన ఏం చేసింది ఏం చేసింది మొత్తం చూశారు కదా జనాలు. చూసి పెట్టాక మరి 150 ఎక్కడి నుంచి సబ్జెక్ట్ ఉన్నోడు అయితే కనీసం 70 సీట్లను సంపాదించుకున్నాడు. ఓడిపోయినాడు 151 నుంచి క్యాడర్ ఉంటే అంత క్యాడర్ ఉంచుకొని 11 పడిపోడు. నేను మోనార్క్ లాగా చూశాడు జనం, సైలెంట్ గా వేసి పారేశాడు. అది కరెక్ట్ కాదు కదా. మొన్నటి వరకు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్లే గెలిచారు అని చెప్పి వైసీపీ నాయకులు ప్రచారం చేశారు కదా. మరి నిన్న నాకేం సంబంధం లేదు, ఆయనకు పలుకుబడి వల్ల ఆయన గెలిచాడు అంటూ నిన్న ప్లేట్ తిప్పిన జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళ క్యాడర్ మాటలు వినాలంటారా, లీడర్ మాటలు వినాలంటారా? వాళ్ళ ఐరన్ టంగ్ అడిగితే తెలిసిపోద్దండి. వాళ్ళ ఐరన్ టంగ్ అడిగితే తెలిసిద్ది. మధ్యలో వీళ్ళెవరు సార్? వాళ్ళ ఐరన్ టంగ్ అడిగితే తెలిసిద్దండి. బ్రహ్మ గడిగిన పాదం అన్నట్టు, పాదం ఆడ పెడతాడు నాశనమే. అంటే డిఎంకే ఓడిపోతానికే ఆమె చేత ప్రచారం చేపించారంటారా? పాపం మరి సీఎం రేంజ్ లో ఓడిపోతే మరి ఏందండి పాపం. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఎందుకు తీసుకోవట్లా? అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు గాని వాళ్ళ కార్యకర్తలు గాని విజయ్ గెలుపు క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన మాత్రం నాకొద్దురా బాబు అనే మాట ఎందుకు అంటున్నాడు? ఆయనకి ఇంగ్లీషే రాదు, తమిళంలో ఈయనేం చేస్తాడండి బాబు. సింపుల్ అంటారా? ఇంగ్లీష్ తమిళంలో ఆయన ఏం చేస్తాడండి? ఏదో వరకు ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టాలి కాబట్టి పెడితే ఉంటాడు. థ్యాంక్ యూ.